హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలతాస్ వరల్డ్. ఈరోజు నేను మీతో చాలా సులువుగా మనకి ఈజీగా అవైలబుల్ ఉన్న మెటీరియల్స్తో చాలా అందంగా కనిపిస్తాను. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అవునండి, ఇది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీనికి మనకి ఒక అట్టపెట్ట ఉంటుంది కదండి, దాన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. తర్వాత ఒక సిజర్స్ తీసుకోండి, కొద్దిగా కుందన్స్, ఫెవికల్ అండ్ గ్లూ అండ్ ఏవైనా మీకు నచ్చిన 3 కలర్స్ ఉలెన్ థ్రెడ్స్ తీసుకోండి. అండ్ ఒక 20 వరకు కొసలు తీసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అట్ట ముక్క తీసుకోండి. దానికి కొసని అంటించుకోండి. ఇలా గ్లూగన్తోనే అంటించుకోండి. ఫెవికల్తో అంటిస్తే ఉండదండి, ఊడిపోతుంది. సో గ్లూగన్తో అంటించుకోండి. సో ఇలా అంటించుకున్న తర్వాత జాగ్రత్తగా లోపల నుంచి ఇలా చుట్టుకోండి. గ్యాప్స్ అనేవి అస్సలు రాకూడదు. గ్యాప్స్ వస్తే అందంగా కనిపించదు, ఎందుకంటే అట్టముక్క కనిపిస్తుంది కదా. గ్యాప్ లేకుండా చూసుకోండి. సో నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తున్నాను. ఒకవేళ ఇలా ఒక కొస అయిపోతే మళ్ళీ సేమ్ ముందు ఎలా అంటించేసుకున్నామో అలా ఇంకో కొస తీసుకొని కూడా అంటించేసుకోండి. సో చూడండి, ఇలా టైట్గా గ్యాప్ లేకుండా చుట్టేసుకోండి. సో ఇప్పుడు ఒక ఉలెన్ థ్రెడ్ తీసుకోండి. దాన్ని 3 ఫింగర్స్కి ఇలా చుట్టుకోండి. రౌండ్స్ ఎన్నైనా చుట్టుకోవచ్చండి. కొంచెం బాగా కనిపించాలంటే ఎక్కువ చుట్టుకోండి. నేను ఇక్కడ 40 రౌండ్స్ చుట్టుకుంటున్నాను. అదే థ్రెడ్తో ముడేసేసుకోండి. సో ఇలా ముడేసుకున్నాం కదా. సో తర్వాత సిజర్స్తో కట్ చేసుకోండి ముందు ఇలా. సో మధ్యలో కట్ అయ్యేయో లేదో చూసుకోండి. సో ఇలా అన్ఈక్వల్గా ఉందనుకోండి, ఈక్వల్గా కట్ చేసేసుకోండి. సో ఇలానే మిగిలిన 2 కలర్ థ్రెడ్స్ని కూడా కట్ చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే చాలండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇలా మనకి ఒక్కొక్క కలర్వి 7 కావాలి. సో నేను ముందుగానే చేసి పెట్టుకున్నా, లేట్ అవుతుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్నాం కదా, దానికి మరి ఒక కొస తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా మీకు ఎంత లెంత్ కావాలో అంత కట్ చేసుకోండి. నాకు ఇక్కడ మా వాల్కి ఇంత లెంత్ ఉంటే సరిపోతుంది. సో దాని ప్రకారం నేను కట్ చేసుకున్నాను. సో ఇలా పక్కల ఉన్నాయి కదండి, అవి కొంచెం తక్కువ సైజుతో కట్ చేసుకోండి. ఇలా ఫస్ట్ పెట్టిన దానికంటే సైజ్ తగ్గుతూ రావాలి. సో ఇక్కడ మీకు ఇష్టం ఉన్నని పెట్టుకోండి. 5 అయినా బాగుంటాయి, లేదా 7 అయినా బాగుంటాయి. కొంచెం నిండుగా కనబడాలంటే 7 పెట్టుకోండి. సో ఇప్పుడు వాటిని గ్లూ గన్తో అంటించేసుకోండి. ఇక్కడ నా దగ్గర గ్లూ స్టిక్ అయిపోయిందండి, అందుకే అన్ని కష్టాలు పడుతున్నా. ఇలా మొత్తం అంటించేసుకున్నాం కదా. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కుచ్చులు ఉన్నాయి కదా, వాటిని ఇలా యూ షేప్లో పెట్టుకోండి. చూసారా, సేమ్ చూపించిన విధంగా రావాలండి. సో ఇప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ని ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా. మనం ఇప్పుడు యూస్ చేస్తాము. సో ఇప్పుడు కట్టేసుకుందామండి. చాలా టైట్గా కట్టండి, లేదంటే జారి కిందకు వచ్చేస్తుంది. సో ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి, లేదంటే అలానే వదిలేసేయండి. సో చూడండి, ఒకదాని కింద ఒకటి ఇలా యూ షేపే రావాలండి, లేదంటే చూడడానికి అసలు బాగోదు.
సో ఇప్పుడు కట్టేసుకున్నాం కదా, అలానే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా మన దగ్గర, అవన్నీ అలానే కట్టేసుకోండి. సో ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ముందు భాగంలో మనం కుందన్స్ అంటించేసుకుందాం. ఫెవికాల్తో అంటించుకోండి, బాగానే అంటుకుంటాయి. సో అలా ఈక్వల్ డిస్టెన్స్ పెట్టండి, ఒకటి దగ్గరగా ఒకటి దూరంగా పెట్టకూడదు. ఇప్పుడు 3 కలర్ థ్రెడ్స్ తీసుకోండి, ఇలా కొంచెం ఎక్కువ తీసుకోండి, దాన్ని డబల్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం జడలాగా అల్లుకుందాం, ఎందుకంటే వాల్కి హ్యాంగ్ చేయడానికి కావాలి కదా, సో దానికోసం దీన్ని యూజ్ చేస్తాము. ఇలా అల్లేసుకున్న తర్వాత ముడేసుకొని ఎక్స్ట్రాస్ ఉన్నవి కట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టిన హ్యాంగింగ్ని తిరగేసి ఈ థ్రెడ్ని అటాచ్ చేసుకోండి. అంతే. ఇప్పుడు దీన్ని మనం వాల్కి హ్యాంగ్ చేస్తే ఎలా ఉందో చూద్దాం. చూడండి, చాలా బాగుంది కదా. మీకు ఇది నేను నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.